హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి అపోలో ఫిష్ 65 అండి. ఇదైతే చాలా రోజుల నుంచి చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్యనే మా ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్కి అయితే ఈ ఫిష్ ఫ్రై వేశారు. చాలా బాగుంది. పిల్లలకి ఎంత బాగా నచ్చిందో అప్పటి నుంచి చేయాలనుకుంటే ఇప్పటికైతే కుదిరిందండి. ఇంకా నిన్నైతే పిల్లల్ని స్కూల్లో దించేసి ఇంకా అలా సీతానగరం బ్యారేజ్ అవతల సీతానగరం దగ్గర ఎంట్రన్స్లోనే వీళ్ళ షాప్ అయితే ఉందండి. అక్కడ అమ్ముతున్నారు. అక్కడికి వెళ్ళి తీసుకొచ్చాం. అస్సలు ముళ్ళు అనేవి ఉండవంటే పిల్లలు ఎంత ఇష్టంగా తింటారు. ఫిష్ అంటే మా పిల్లలకి బాగా ఇష్టం. అందులో అనేది ముళ్ళు అనేది ఉండదు కాబట్టి చాలా బాగా ఇష్టంగా తిన్నారు. ఇప్పుడు ముక్కలు కట్ చేసుకొని 4-5 సార్లు బాగా కడుక్కోవాలి. కడిగి వాటర్ అంతా లేకుండా ఉంచుకొని ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకోండి. దీనికి కొంచెం కారం ఎక్కువ పడుతుంది. ఫిష్కి ఎప్పుడైనా నీసి వాసన రాకుండా ఉంటుంది. 2 స్పూన్ల కారం, 1 స్పూను గరం మసాలా పొడి, 1 పెద్ద స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూనున్నర కార్న్ఫ్లోర్, 1 స్పూను మైదా వేసుకోవాలి. 1 గుడ్డు కూడా పగలగొట్టి వేసుకొని బాగా చేత్తో కలపండి. చక్కగా బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టి పక్కన పెట్టేయండి. అప్పుడైతే బాగా మసాలా అల్లం వెల్లుల్లి ఇదైతే పీల్చుకుంటుంది. నేనైతే తీసుకునేటప్పుడు 1 కిలో తీసుకొచ్చామండి. 1 కిలో ఎందుకు ఎక్కువైపోద్ది అనుకున్నాం, కానీ చేసుకొని తిన్నాక సరిపోలేదండి. అసలు అంత బాగుంది. ఎందుకంటే ముళ్ళు తీసుకునే పని లేదు కాబట్టి చకచకమని తినేశారు. బయట క్రిస్పీగా లోపల మెత్తగా ఎంత బాగుందో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు కలుపుకున్నాక సాల్ట్ అది సరిపోయిందో లేదో ఒక్కసారి రుచి చూసుకొని ఉంచండి. ఇప్పుడు కళాయి వేసుకొని ఆయిల్ వేడెక్కాక వీటిని చేప ముక్కల్ని వేసేయండి. వేసుకొని వెంటనే గరిటైతే పెట్టొద్దు. ఒక 10 నిమిషాలు ఉంచేస్తే మసాలా అనేది విడిపోకుండా ఉంటుంది. వెంటనే గరిటె పెట్టి కలిపారంటే మసాలా అది విడిపోయి దాని కారం అనేది సరిగ్గా పట్టదు. ఇప్పుడు రెండో వైపు తిరిగేసుకొని బాగా వేగాక ఒక ప్లేట్లో టిష్యూ వేసుకొని ఇవైతే వేసేయండి. ఇవైతే ఆయిల్ అనేది అస్సలు పీల్చలేదండి. ఆయిల్ పీల్చలేదు కాబట్టి పిల్లలకి చాలా హెల్త్కి మంచిది. చేప ఎంత మంచిదో అందరికీ తెలుసు. మేము ఎక్కువ రాగంటి తెచ్చుకుంటాం, ఎక్కువ పులుసు పెడతాం, ఫ్రై చేస్తాను. కానీ అపోలో ఫిష్ 65 అయితే ఎప్పుడూ చేయలేదు. ఇదే ఫస్ట్ టైము. కానీ చాలా టేస్ట్గా వచ్చింది. చాలా రుచిగా ఉంది. మా వాళ్ళందరికీ బాగా నచ్చింది, పిల్లలకు కూడా. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. ఇప్పుడు ఈ అపోలో ఫిష్ని చక్కగా ఉల్లిపాయతోని నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంది. సాయంత్రం స్నాక్స్ కింద కానీ ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళకి చేసి పెట్టారంటే చాలా బాగా నచ్చుతుంది. చూసారా లోపల ఎంత మెత్తగా ఉందో. ఇదైతే మేమైతే అడిగామండి, సముద్రందా లేదా చెరువుదా అని. వాళ్ళకి ఫ్రిడ్జ్లో చాలా కవర్లు ఉన్నాయి కాబట్టి అది ఏదనేది తెలియలేదు. కానీ టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి.